అదేవిధంగా ఈరోజు ఎట్లాంటి కార్మికులకు ఈ చట్టాలు ఉన్నాయి, వాళ్ళకు మాట్లాడే హక్కు ఉండదు. వాళ్ళ పని దినం 8 గంటల పని దినం కోసం స్వాతంత్రం రాబట్టే ముందు పోరాడితే ఈరోజు స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత 10 గంటలను పెంచేసే ప్రయత్నం 12 గంటలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేసి 10 గంటల జీవోను కూడా తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవైపు మేము కార్మికుల పక్షాన్ని నిలబడి కార్మికుల జీతాలు పెంచాలని చెప్పేసి కార్మికులకు కష్టం వచ్చినప్పుడు, వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకు బెనిఫిట్స్ అందాలని చెప్పేసి, వాళ్ళు రిటైర్ అయిపోయినప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము పోరాడుతుంటే ఉన్న చట్టాలన్నింటినీ తీసేసి కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు, సిగ్గు లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం పాలన నడిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా ప్రజల ప్రభుత్వం కాదని చెప్పేసి